హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. మనందరికీ పరోటా అనగానే గుర్తొచ్చేది షేర్వా. ఈరోజు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా షేర్వా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకుని అందులో కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్డ్ ఆనియన్ స్లైసెస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 2 ఇలాచి, 3 లవంగాలు, కొన్ని మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జారులో 1/2 కప్ కొబ్బరి ముక్కలు, 1/2 కప్ జీడిపప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షేర్వా కోసం ఒక కళాయి తీసుకుని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్టార్ అనీస్, కొంచెం బిర్యానీ ఫ్లేవర్, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి, మరియు బిర్యానీ ఫ్లేవర్ కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, 1 మీడియం సైజ్ టొమాటో వేసుకుని టొమాటో మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకుందాం. అప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఒక 3 to 5 మినిట్స్ వరకు సాట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదా మసాలాలు అన్నీ మాడిపోయి చేదు వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు మరియు కొబ్బరి పేస్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుందాం. తరువాత ఇందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సాల్ట్ని ఒకసారి చూసుకుని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఒక 20 to 30 మినిట్స్ మరిగిన తర్వాత షేర్వాలోని ఆయిల్ మనకి పైకి తేలుతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, షేర్వా రెడీ. ఈ షేర్వా పరోటా, చపాతీ, బిర్యానీ దేనిలో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్. మా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Please subscribe to Tat Kitchen. Thank you.